వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ఎల్పీ నేతగా ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నారు శాసనసభ్యులు. గత ప్రభుత్వ పాలన ఓ కేస్ స్టడీగా చెప్తున్న చంద్రబాబు వచ్చే 5 ఏళ్లు ప్రజాపాలన అందిస్తూ ప్రజల మనసులను గెలుచుకుంటామని చెబుతున్నారు. ఇక పోలవరం నిర్మాణానికి గతంలో కేంద్రం సహకరించిందని గుర్తు చేసిన ఆయన భవిష్యత్తులోనూ కేంద్ర సహకారం ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇక రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు పవన్ కు కీలక బాధ్యతలు ఇస్తామని ప్రకటించారు. అంటే ఇకపై ఏపీలో జేడెద్దుల పాలన రాబోతుందనేది సుస్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది, నిధులు విధులు అభివృద్ధి పనులపై తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సిబిఐ మాజీ జేడీ, సామాజిక విశ్లేషకులు, జై భారత్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. జై భారత్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం ఈరోజు ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. రేపు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. అంటే ప్రజాపాలన చూస్తారు అని చంద్రబాబు నాయుడు పదే పదే ఈరోజు వ్యాఖ్యానించారు, నిన్న కూడా అన్నారు. అంటే ప్రజాపాలన అంటున్న ఎన్డీఏ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రులకి, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున. మీరు అన్నట్టు ప్రజా ప్రభుత్వం ఏర్పాటవుతుందని వారు అన్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలే ప్రజాస్వామ్యం అంటే. కానీ ఈ మధ్య కాలంలో మనం అనేక ప్రభుత్వాలను చూసాం. అంటే మనం ఎమ్మెల్యేలు గాను, మినిస్టర్లు గాను అయినంత మాత్రాన మనం ప్రజలతో మాకు సంబంధం లేదు, మేమేం చెబితే అదే నడవాలన్న ధోరణి ఏదైతే ఉందో అది చూసాం. గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం. అంటే ప్రజా రంజకమైన పాలన, ప్రజాపాలన వదిలేసి ఒక డిక్టేటర్షిప్ దిశగా, నిరంకుశ పాలన దిశగా ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు వ్యక్తి పూజ. ఎప్పుడైతే రాజకీయ పార్టీలో వ్యక్తి పూజ మొదలవుతుందో అప్పుడు అది నిరంకుశ ధోరణులుగా అది మారే అవకాశం. అందువల్ల మనం ఎక్కడ చూసినా ఇటువంటి నిరంకుశ పాలన ఎక్కడైతే ఉంటే అక్కడ వ్యక్తి పూజ అన్నది ప్రధానంగా జరిగింది. అందుకనే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఓడిపోవడానికి కారణాల్లో అనేక కారణాలు చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి ప్రజల్లో కలవకపోవడం, తర్వాత ఎమ్మెల్యేలను వీళ్ళను కలవకపోవడం, ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ప్రజలే పాలకులు అన్న ధోరణి ఉండాలి. మనమంతా సేవకులమని ఎప్పుడైతే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని అనుకుంటారో అది నిజమైన ప్రజాపాలన అవుతుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు చెప్పారు. ఆ విధంగా పాలన జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అంటే జై లక్ష్మీనారాయణ గారు ఆయన ఇంకో కామెంట్ చేశారు. గత పాలన ఒక కేస్ స్టడీ, ఎమ్మెల్యేలు ప్రజల కోసమే మనం ఉన్నామన్న ఒక భావనను అలవర్చుకోవాలి, అదే ధోరణితో వ్యవహరించాలి, నేను కూడా ఒక సామాన్యమైన మనిషిగానే ఉంటాను, మీరు కూడా ప్రజలను ఆ విధంగానే చూడాలి అని ఆయన పదే పదే వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే గత పరిపాలన ఒక కేస్ స్టడీ ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా ఇంత మెజారిటీ వచ్చిన సందర్భాలు లేవు. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మెజారిటీలు అన్నవి చాలా ఎక్కువ. తర్వాత ప్రతిపక్షం అన్నదే లేని పరిస్థితులు ఏర్పడుతుంది. దానివల్ల మనం ఏం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత మెజారిటీలు వచ్చిన తర్వాత కూడా అహంకారంతో ఎప్పుడైతే మనం ముందుకు పెడతామో అప్పుడు ప్రభుత్వాలను ఏ విధంగా ప్రజలు మార్చారన్నది ఈ ఎలక్షన్ లో ఒక ఉదాహరణ. అంటే కేవలం మన దగ్గర సంఖ్యాబలం ఉంటే సరిపోదు, సంఖ్యాబలంతో పాటు మన పాలన అన్నది కూడా చాలా ముఖ్యం. మనం ఎలా పరిపాలిస్తున్నాం, ప్రజలకు ఏ విధంగా మనము సపోర్ట్ చేస్తున్నాము, తర్వాత ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ విధంగా ప్రజల సమస్యలను వాళ్ళు పూరిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అందువల్ల ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇంత మెజారిటీ వచ్చినా కూడా 5 సంవత్సరాల్లో 151 నుంచి 11కు వెళ్ళిపోవడం అన్నది డెఫినెట్ గా ఒక కేస్ స్టడీ. సో దీని నుంచి ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ మొత్తం దేశం కూడా ఒక పాఠం నేర్చుకొని పాలన ఎలా ఉండాలి అన్నదానికి ఒక మార్గం ఎన్నుకోవడానికి ఇది ఒక ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ అవుతుందని నేను కూడా అనుకుంటాను. అంటే జై లక్ష్మీనారాయణ గారు, గత అనుభవాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నదేంటి? కొత్త ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి? ప్రజలు సాధారణంగా ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏంటంటే ప్రజలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వేచ్ఛగా వాళ్ళు వినియోగించుకునే విధంగా ఉండాలి. భయాందోళనలకు ప్రజలను ఎప్పుడు గురి చేయకూడదు. తర్వాత వారి ఆస్తులు గాని ఏదైనా ఉన్నప్పుడు వాటి మీద వాళ్ళు అనుభవించే హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రతిరోజు మన ఆస్తి మన దగ్గర ఉంటుందా లేదా, మన భూమి ఉంటుందా లేదా, మన ఇల్లు ఉంటుందా లేదా, ఇటువంటి భయాందోళనకు గురి చేస్తూ పాలన కొనసాగిస్తే ఏమవుతుందన్నది మనం అందరం కూడా చూసాం. కాబట్టి సర్వసాధారణంగా ప్రజలు పెద్దగా కోరుకోరు ప్రభుత్వం నుంచి. వారు కోరుకునేది ఏంటి? ధరలు అదుపులో ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ద్రవ్యోల్బణం అంటే ఇంతకుముందు చెప్పాను, ధరలు తక్కువగా ఉండాలి. ఇటువంటి విషయాలు కోరుకుంటారు. శాంతి భద్రతలు చక్కగా ఉండాలి. వాళ్ళ గౌరవం సమాజంలో నిలబడాలి. తర్వాత వాళ్ళు కోర్టులకు గాని మిగతా ప్రదేశాలకు గాని వెళ్లే అవసరం వాళ్ళకు రాకూడదు. ఏవైతే ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం కంప్లైంట్ చేస్తే దానికి వెంటనే పరిష్కారం దొరకాలి అన్నది, తర్వాత రౌడీయిజము ఇలాంటివి ఉండకూడదు అన్నదే ప్రజలు సర్వసాధారణంగా కోరుకుంటారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ విషయాలను గనక అవగాహన చేసుకొని ఈ బేర్ మినిమం అన్నది మనం గనక ప్రజలకు ఇవ్వగలిగితే సర్వసాధారణంగా ప్రజలు బాగుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యువతరం పాడైపోవడం, ముఖ్యంగా గంజాయి, ఇటువంటి డ్రగ్స్, వీటి బారిన పడకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఒక సభ్య సమాజంలో ఒక తల్లిదండ్రులు గాని కుటుంబాలు గాని కోరుకుంటూ ఉంటారు. అమ్మాయిలకు రక్షణ, ఇటువంటి అత్యాచారాలు అవన్నీ జరగకపోవడం, ఇటువంటివన్నీ కూడా కోరుకుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఈ మినిమం గవర్నెన్స్ అయినా అందజేయాలి. తర్వాత కరప్షన్ ఉండకూడదని కూడా కోరుకుంటాం. అంటే మన పనులు త్వరగా జరగాలి. దానికోసం మనం ప్రభుత్వ ఆఫీసుల్లోకి వెళ్లి ఈ అవినీతి, లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు అన్నది కూడా ప్రజలు కోరుకుంటారు. తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని వీలైనంత మేరకు మనం ఎక్కడికి వెళ్లకుండా, ఏ ఆఫీసులకి వెళ్లకుండా మన సమస్యలు పరిష్కారం అవ్వాలన్నది కూడా ప్రజలు కోరుకుంటారు. కాబట్టి నా దృష్టిలో వీటిని గనక సమకూర్చగలిగితే సర్వసాధారణంగా చాలా మంది ప్రజలు ప్రభుత్వాల దృష్టిలో ఆనందంగా ఉంటారు అన్నది నేను అనుకుంటున్నాను. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు అటు ఉమ్మడి మేనిఫెస్టో అంటూ జనసేన, టీడీపీ కానీ, అలాగే సూపర్ 6, షణ్ముఖ వ్యూహం అంటూ కొన్ని హామీలను వీళ్ళు కూడా ఇచ్చారు. అలాగే ఆయన ఒక కామెంట్ చేశారు, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, ఏ శాఖల్లో ఎంతవరకు నిధులు ఉన్నాయో లేవో తెలియదు అని ఒక వ్యాఖ్యానం చేశారు ఆయన, చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన మార్గాలేంటి? ఎందుకంటే హామీలు నెరవేర్చాలి, రెండు ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక పరిపుష్టి గల రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఈ రెండు ఒక రకంగా చాలా కీలకమైన టాస్కులు ఒకే వరలో ఎమడని కత్తుల్లా కనిపిస్తున్నాయి. సాధ్యమవుతుందా? ముఖ్యంగా ఇందులో మనం చూడాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ఒక వైట్ పేపర్ అన్నది రిలీజ్ చేయాలి. అంటే ప్రస్తుతం మనం ఎక్కడి నుంచి ఉన్నాం, ఏ లెవెల్ నుంచి మనం మొదలవ్వాలి అన్నది తెలియాలి. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ప్రస్తుతం కేవలం ప్రభుత్వం చేసిన అప్పులే కాదు, తర్వాత కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి శుక్రవారం తీసుకొచ్చిన అప్పులు, దానికోసం ఎంత ఆస్తులు మనం మార్టిగేజ్ చేశాము, వీటన్నిటినీ విశదీకరిస్తూ ఒక బేసిక్ వైట్ పేపర్, శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయడం చాలా అవసరం. తర్వాత ప్రతి విభాగంలో కూడా ప్రస్తుతం ఏ పొజిషన్ లో ఉన్నామన్నది కూడా తెలిస్తే దాని నుంచి మనం సుధారణ తీసుకొని వెళ్ళవచ్చు. ముఖ్యంగా మీరన్నట్టు ఈ రాష్ట్రానికి మనకు కావలసినది ఆర్థిక వనరులు అన్నవి చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అప్పులు చూస్తే సుమారుగా 13 లక్షల కోట్ల దాకా అప్పు ఉందన్నట్టుగా మనం అనేక మీడియాలో కానీ పేపర్లో కానీ చదువుతాం. దీనికి మనం ఎంత వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో 42% ట్యాక్స్ డెవల్యూషన్ అవుతుంది. సో ఆ మొత్తంగా మన దగ్గర ఎంత వస్తుంది, తర్వాత మనం ఎన్ని ట్యాక్సులు విధించగలము, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మన ఆదాయ వనరులు ఎలా పెంచాలి అన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేయాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా ఫైనాన్షియల్ గ్రాంట్ దొరుకుతుందా, లేకుంటే ప్రత్యేక హోదా వస్తుందా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఆల్రెడీ గత ప్రభుత్వం అనేక ట్యాక్సులు వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్, తర్వాత వేస్ట్ మీద, చెత్త మీద పన్ను, ఇలా రకరకాల పన్నులు విధించి వాళ్ళు ఏ విధంగా క్రిటిసిజానికి లోనయ్యారో మనం చూసుకున్నాం. కాబట్టి కొత్త ప్రభుత్వం కొత్త పన్నులు విధించదు.
అందువల్ల కొత్త పన్నులు విధించకుండా మన రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం చేకూరుస్తుందన్నది కూడా చూడాలి. దానికి మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది పెట్టుబడులు, తర్వాత కేంద్రం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందుతుందా, ప్రత్యేక హోదా దొరుకుతుందా, వీటన్నిటి గురించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పోలవరం కూడా కట్టాలి. పోలవరానికి ముఖ్యంగా గత కేంద్ర ప్రభుత్వం అన్నది ఏంటంటే, R&R ప్యాకేజ్ ఏది ఉందో అది కేంద్ర ప్రభుత్వం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అన్న ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిలో కూడా మార్పు తీసుకురావాలి. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు విశిష్టమైన అవకాశాలు కల్పించాలి. ఐ థింక్ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా నేను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు గారు అన్నట్టుగా నేను విన్నాను. అంటే దానికోసం గుజరాత్ లో ఏ విధంగా గిఫ్ట్ సిటీ ఉందో, అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని గిఫ్ట్ సిటీని అహ్మదాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్లో డెవలప్ చేస్తున్నారు. మరి విశాఖపట్నానికి ఈ విధంగా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ఏమన్నా దొరుకుతాయా అన్నది కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత ముఖ్యమైనది ప్రత్యేక హోదా. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా మనం తీసుకురాగలిగితే అనేక రాయితీలు, పెట్టుబడులు వస్తాయి. తర్వాత మనం చూడాల్సింది విభజన హామీల్లో ఉన్న ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ యొక్క అభివృద్ధి. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ, తర్వాత మీరు అన్నట్టు సూపర్ 6 గానీ మిగతా ఏవైతే వాళ్ళు హామీలు చేసి ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడానికి ఏ విధంగా ఆదాయాన్ని సృష్టించాలన్న దాని గురించి కూడా ప్రభుత్వం చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకుంటే వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత వచ్చేసి వికలాంగుల పెన్షన్లు, ఇవి రెండు తీసుకుంటే సుమారుగా రాష్ట్రానికి సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ప్రస్తుతం ఇస్తున్న దానికన్నా కూడా 10,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత 50 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ ఇవ్వాలన్నది ఒక ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటూ పోతుంటే మొత్తం మీద మనకు ఈ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అన్నది చేసుకొని దాన్ని పూర్తి చేయడానికి ఏ విధంగా మనము సంపద సృష్టించబోతున్నాం, లేకుంటే ఆదాయ వనరులు ఎలా పెంచుకోబోతున్నాం అన్నది ఆలోచించాలి. విదేశాల నుంచి ఏమన్నా పెట్టుబడులు మనం తీసుకురాగలమా, ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టగలరా, తర్వాత జపాన్ లాంటి దేశం జైకా సంస్థ ఆ ఫండ్స్ లాంటివి ఏమన్నా తీసుకురాగలమా. సో ఈ సందర్భంగా విశేషమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారు వారు ఏ విధంగా బయట నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, తర్వాత కేంద్రాన్ని ఒప్పించి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకురాబోతున్నారని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మీరు ప్రస్తావిస్తున్నట్టుగా కేంద్ర సహకారం అనేది ఇక్కడ అత్యంత కీలకం. ఎందుకంటే ఇటు హామీలు నెరవేర్చాలి, ఆర్థిక పరిపుష్టి కలిగించాలి, సంపద సృష్టించాలి, పెట్టుబడులను ఆహ్వానించాలన్న అంశంతో పాటు కేంద్రం కొంత చేయూతను అందించకపోతే ఇవన్నీ కొంత చేయటం కష్టతరమైన పనే. అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో కేంద్రం ఎలా వ్యవహరించవచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమన్వయంతో కేంద్రం నుంచి నిధులు కానీ మీరు ప్రస్తావిస్తున్న ప్రత్యేక హోదాని ఎలా సాధించుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన వీటి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్లకు సొంతంగా బలం రాలేదు. 240 దగ్గర వాళ్ళు ఆగిపోయారు. అందువల్ల ఈ పార్టీల యొక్క సహకారం చాలా అవసరం. ఆ తర్వాత నిన్న జరిగిన క్యాబినెట్ పదవులు, మంత్రి పదవుల డిస్ట్రిబ్యూషన్ లో చూసుకుంటే ఒక క్యాబినెట్ పదవి మనకు సివిల్ ఏవియేషన్ లో వచ్చింది, పౌర విమాన శాఖ రామ్మోహన్ నాయుడు గారికి. ఆ తర్వాత చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్లు, ఆ తర్వాత వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, వీరిద్దరికి కూడా సహాయ మంత్రులుగా ఇవ్వడం. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ తీసుకుంటే రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిన పోర్ట్ఫోలియోతో మనం ముఖ్యంగా దీన్ని టూరిజానికి లింక్ చేయగలగాలి. టూరిజం ప్రాజెక్ట్స్ గనక మన రాష్ట్రానికి తీసుకురాగలిగితే, ఎందుకంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో అనేక ధార్మిక స్థలాలు, అనేక ప్రదేశాలు ఉన్న మన రాష్ట్రంలో టూరిజం అన్నది పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో మనం అభివృద్ధి చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కూడా సృష్టించడం జరుగుతుంది, నిరుద్యోగ సమస్యను కూడా మనము ఆ విధంగా హ్యాండిల్ చేయవచ్చు. కాబట్టి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ద్వారా, పౌరయాన సంస్థ ద్వారా ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం, తర్వాత వచ్చేసి టూరిజం సర్క్యూట్స్ ని, ఏవియేషన్ ని, ఈ రెండింటిని లింక్ చేయడము, ఇది ప్రధానంగా చేయాల్సిన అంశం. తర్వాత గ్రామీణాభివృద్ధికి వచ్చేసరికి నిన్ననే 3 కోట్ల ఇళ్లు అడిషనల్ గా కట్టిస్తామని ఫస్ట్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. అందువల్ల మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు మనం తీసుకురాగలము అన్నది ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి శ్రీ చంద్రశేఖర్ గారు వారు, తర్వాత వచ్చేసి గ్రామాలకు ఏ విధంగా
గ్రాంట్లు తీసుకురావాలి. తర్వాత గ్రామ పంచాయతీలకు ఏ విధంగా డైరెక్ట్ గా 73, 74 అమెండ్మెంట్ ద్వారా ఫండ్స్ డైరెక్ట్ గా గ్రామ పంచాయతీల శాఖకు ఏ విధంగా ఫండ్స్ వస్తాయి. తర్వాత నరేగా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద అది ఏ విధంగా తీసుకురాగలం. కాబట్టి మాక్సిమం ఫండింగ్ మన రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురాగలం అన్నది. తర్వాత ముఖ్యంగా వర్మ గారి దగ్గర హెవీ ఇండస్ట్రీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే దిశగా వారు ఆలోచిస్తారని, తర్వాత మన రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వారి మంత్రిత్వ శాఖను ఎలా ఉపయోగిస్తారన్నది కూడా మనం అందరం కూడా ఆశిస్తున్న అంశాలు. సో వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా టూరిజం శాఖ చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. ఆ తర్వాత నేనిచ్చే సలహా ఏంటంటే రాజస్థాన్ ప్రభుత్వం ఏ విధంగా పట్టణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా అమలు చేసిందో అటువంటి పట్టణ ఉపాధి హామీ పథకం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తే పట్టణ ప్రాంతంలో ఉన్న యువతరం ఎవరైతే ఉన్నారో వారి కనీసం సంవత్సరంలో 100 రోజులు నిశ్చితంగా వారికి ఉద్యోగాలు అంటే వేజెస్ దొరుకుతాయి, ఆ వేతనాలు దొరుకుతాయి అన్న కొత్త స్కీమ్ తో కూడా వస్తే బాగుంటుంది అన్నది నా సూచన. ఆ విధంగా రాష్ట్రంలో వీలైనంత మంది ఉద్యోగ కల్పన అన్నది చాలా ముఖ్యం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈలు కూడా చాలా పెద్ద సంఖ్యలో మన రాష్ట్రానికి వచ్చేటట్టు ఐ థింక్ మాంజీ గారు ఆయన ఎంఎస్ఎంఈ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఎంఎస్ఎంఈలు తర్వాత టూరిజం ఎలా డెవలప్ అవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత విశాఖపట్నానికి గనులు ఎలా కేటాయించాలన్నది కూడా, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అటువైపు మీరు అన్నట్టుగా గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్టీల్ శ్రీనివాస్ వర్మ ఉన్నారు. ఆ విశాఖ స్టీల్ సంబంధించిన ఇద్దరు కీలకమైన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. తర్వాత ఈ ఇద్దరి సమన్వయం ద్వారా మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా పరిష్కరించవచ్చు. కాబట్టి ఈ విధమైన అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలను ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని మనం అంతా కూడా కోరుతాం. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ అంటే కేంద్రం ఎక్కువ మంత్రి పదవులను ఆఫర్ చేసినా కొద్ది మంత్రి పదవులను తీసుకుందామని పరిమితం అయ్యారు తెలుగుదేశం పార్టీ. అలాగే జనసేన కూడా ఆఫర్ చేసిన ఒక కేబినెట్ పదవిని వద్దనుకుందని వినిపిస్తున్న టాక్. అంటే ఈ వైఖరి కరెక్ట్ అయినా, అలాగే కేటాయించిన శాఖలపై కూడా కొంత చర్చ జరుగుతుంది. నిజంగా కేటాయించిన శాఖలకి రాష్ట్రాల ప్రయోజనాలకి లింక్ ఉంటుందా? మీరు చూసిందేంటి? ముఖ్యంగా ఏంటంటే కేంద్రంలో మీరు చూసుకుంటే మాక్సిమం 81 మంది మంత్రులను తీసుకోవచ్చు మొత్తం సైజు మంత్రివర్గం సైజు. ఎందుకంటే మన మొత్తం ఉన్న సభ్యుల్లో 15% మనం మంత్రివర్గంగా తీసుకోవచ్చు అన్నది. కాబట్టి ఇప్పటి వరకు అయితే 71 వాళ్ళు నింపిన, ఇంకా 10 మందిని తీసుకునే అవకాశం కూడా వాళ్ళు. ఆ తర్వాత ఏదో ఒక ఫార్ములా ద్వారా వాళ్ళని తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ పార్టీలకైతే 5 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక కేబినెట్ మంత్రి తర్వాత ఒక సహాయ మంత్రి ఇచ్చేటట్టుగా అన్నట్టు. అలా చూసుకుంటే జేడీఎస్ కు కేవలం 2 ఉన్నా కూడా ఒక కేబినెట్ పదవి ఇవ్వడం జరిగింది అన్నది కూడా. అంటే కుమారస్వామి గారికి అక్కడ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎందుకంటే అన్ని ప్రాంతాలు తర్వాత అన్ని సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా చేసుకుని అదొక పెద్ద కసరత్తే మోడీ గారు చేసి అనేక మంది మంత్రులు ఎవరైతే గత మంత్రివర్గంలో ఉన్నారో వారికే ఇవ్వడం జరిగింది. సుమారుగా 9 మంది రాజ్యసభ సభ్యులకు కూడా మళ్ళా మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే మహారాష్ట్రలో కూడా వాళ్లకు కొద్దిగా అసహకారం లేకుంటే వాళ్ళ సరిగా మాకు మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదని కూడా ఎన్సీపీ వర్గాలు తర్వాత ఏకనాథ్ షిందే వర్గం కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు మనం మీడియాలో తెలుస్తాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ మంత్రిత్వ శాఖల్లో ఇంకా 10 మందిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మన తెలుగుదేశం గాని జనసేన గాని వీరు ప్రధానంగా రాష్ట్రానికి ఆర్థికంగా ఏ విధంగా కేంద్రం సహకరిస్తుందన్న దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు అని చెప్పి నాకు అనిపించింది. అంటే ఈ మంత్రిత్వ శాఖల కన్నా మన రాష్ట్రానికి ఏ విధంగా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా వికటంగా ఉంది మన రాష్ట్రంలో, చాలా కష్టంగా ఉన్న పరిస్థితులలో కేంద్రం నుంచి ఏ విధంగా ఆర్థిక సహాయాన్ని సంపాదించుకోవాలి, ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తే తప్ప మనం పూర్తి చేయలేం. ఆ విధమైన ధోరణిలో వారు ఈ విధమైన భూమిక తీసుకున్నారని అనుకున్నా. మనకి ఇచ్చిన ఒక కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులు కూడా ఉన్నాయి. వాటి నుంచి రాష్ట్రానికి ఏ విధంగా మాక్సిమం బెనిఫిట్ మనం తీసుకురావాలన్నది కూడా మనం ఆలోచిస్తే
దాని ద్వారా చేయొచ్చు. ఇంకా రాబోయే కాలం ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రివర్గం ఏర్పడి కేవలం 1 రోజు 2 రోజులు మాత్రమే అయింది. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్టి వైపుగా వారు ఏ విధంగా వారి దృష్టి మలర్చనున్నారు. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారానికి కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. కాబట్టి ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రకటన కావచ్చు, లేకపోతే ఇచ్చే స్పీచ్ వాటిలలో కేంద్రం నుంచి రాష్ట్రం ఏం కోరుకుంటుందన్న విషయాలు కూడా వారు ఉల్లేఖిస్తారని మనం అందరం కూడా అనుకుంటున్నాం. దానికి కేంద్రం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కూడా వారు సానుకూలంగా స్పందించాలని మనం అంతా కూడా కోరుకుంటున్నాం. ఇక జేడీ లక్ష్మీనారాయణ గారు, మీరు మొన్న కూడా ప్రస్తావించారు ప్రధానంగా ఉపాధి కల్పన అనేది అత్యంత కీలకమైనది అని. అంటే కొన్ని శాఖలు తీసుకుంటే ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుందన్నారు, బట్ అవి దక్కలేదు. అదొక అంశం అయితే మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెట్టే అవకాశం ఉంది రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటూ వార్తలు వస్తేనే ఇంకా దానికి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉపాధి కల్పనపై ఎలాంటి దృష్టి పెడితే బెటరు? ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అనేది ఒకటైతే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ రాజస్థాన్ మోడల్లో మరికొంతమంది యువతకి పక్కదారి పట్టకుండా అవకాశాలు కల్పించడం అనేది రెండో టాస్క్. వీటిని ఎట్లా మేనేజ్ చేయొచ్చు అంటారు? నా ఉద్దేశం ఏంటంటే, నా సలహా సూచన ఏంటంటే, ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నది నా సూచన. ఓకే. ఎందుకంటే ఈ ఉద్యోగ కల్పన అన్నది వివిధ మంత్రిత్వ శాఖలకు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీటిలన్నింటినీ కోఆర్డినేట్ చేసేటట్టు ఒక మినిస్ట్రీ లేదు. ఈవెన్ సెంటర్ లో చూసుకున్న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ వాళ్ళు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అంటే కార్మికులు వాటి విషయంగా ఆ మినిస్ట్రీ ఎక్కువ పని చేస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ తీసుకురాలేదు. అందువల్ల మన రాష్ట్రంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఒకటి ఏర్పాటు చేయగలిగితే, అంటే ఉపాధికి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను కనుక కేటాయించగలిగితే, వారు అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ వారు తీసుకునే ప్రతి నిర్ణయం ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయి అన్న దానికి వారు ఒక కోఆర్డినేషన్ మినిస్టర్ గా ఉండగలిగితే ఏమవుతుందంటే ఒక కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది అన్నది, ఆ విధంగా ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది నేను అనుకోవడం. ఆ తర్వాత మీకు చెప్పినట్టు పట్టణ ఉపాధి హామీ అన్నది కూడా ఒకటి మొదలు పెడితే, ముఖ్యంగా పిల్లలు చదువుతున్నారు అని వాళ్లకు తగినంత ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన యొక్క మేనిఫెస్టో చూసినా కూడా అందులో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు మేము సృష్టిస్తామన్నది వారు చెప్పడం, లేకుంటే తర్వాత ఈ నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే విధంగా 3000 విధంగా కూడా మాట్లాడుతుంది. నా దృష్టిలో నిరుద్యోగ భృతి కన్నా ఇటువంటి పట్టణ ఉపాధి హామీ లాంటి పథకాలు, ఆ తర్వాత చిన్న చిన్న వారు చేసుకోవడానికి పరిశ్రమలు లాంటివి మనం ఏర్పడడానికి ప్రోత్సాహం, తర్వాత ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇది చేయగలిగితే బాగుంటుంది. తర్వాత డిఎస్సి గురించి మీరు మాట్లాడారు. ఎందుకంటే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని వారు చెప్పడం జరిగింది. అది సంతోషం. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈవెన్ కేంద్రంలో కూడా అనేక శాంక్షన్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేకెన్సీలు చాలా ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా పదస్వీకారం తీసుకున్న వెంటనే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది చూసి వాటి ద్వారా మనం ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు, ఏ విధంగా ఎన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు. తర్వాత 60 నుంచి 62 సంవత్సరాలకు ఈ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచడం జరిగింది. దానికి చెప్పిన ప్రధానమైన కారణం ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి 2 సంవత్సరాలు పొడిగించారు అని. కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా ఒకసారి చర్చ చేసి ఈ విధంగా 60 నుంచి 62 చేయడం కరెక్టా, లేకుంటే మళ్ళా 60కి తీసుకురాగలమా, దానివల్ల ఏంటంటే మళ్ళా వేకెన్సీస్ క్రియేట్ అయితే కొత్త వారికి ఉపాధి కల్పించే అవకాశం. తర్వాత మెగా డిఎస్సి గురించి కూడా వారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఐ థింక్ 6000 పైన పదవులకి వారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, దాని పోస్ట్పోన్మెంట్ జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ డిఎస్సి అన్నది ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వాళ్లకు కేటాయింపులు జరుగుతాయి. కానీ ఒక వర్గం ఏమంటున్నారంటే, మీరు గనక అమ్మఒడి ద్వారా ఇంకా 2-3 పిల్లలకు కూడా మీరు అమ్మఒడి ఇస్తే వారందరూ కూడా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా, మరి ఆ సమయంలో తగిన సంఖ్యాబలం ఉంటుందా లేదా ప్రభుత్వ స్కూల్లో అన్నది కూడా కొంతమంది వ్యక్తిస్తున్నారు అన్నమాట. దానివల్ల ఇంతమందికి వేకెన్సీలు ఉంటాయా లేదా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఏ విధంగా, ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.
కాబట్టి వారు చూసేది ముఖ్యంగా వారు పెద్ద సంఖ్యలో ఈ ప్రభుత్వానికి ఈ పార్టీలకు ఓటు వేసింది కూడా వీరు వస్తే మాకు ఉపాధి దొరుకుతుంది అన్న ఉద్దేశంతో. కాబట్టి వాళ్ళు పెట్టుకున్న ఆశలను ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి అవి నిజం చేస్తాయని, అది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది, ఎకానమీ కూడా ఒక మంచి ఎకానమీగా మారడానికి. ఎందుకంటే వీరికి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో వీరు పర్చేస్ చేస్తారు, దానివల్ల మార్కెట్ లో డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా ఒక మంచి సైకిల్ అన్నది వర్చువస్ సైకిల్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఆ విధంగా వర్చువస్ సైకిల్ ఆఫ్ ఎకానమీ మొదలవడానికి కూడా ఉంటుంది. కాబట్టి రేపు వారు ఫైల్ మీద సంతకం పెడతారన్నారు ఎన్ని వేకెన్సీస్ కి. తర్వాత అనేక ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా కానిస్టేబుల్ పరీక్ష కూడా జరిపి దానిలో ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. అవును సార్, దాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఉపాధి అన్నది ప్రధానమైన అజెండాగా కూడా వెళ్ళాలి. దానికోసం టూరిజం మినిస్ట్రీ కూడా చాలా ముఖ్యం. అందుకని మంచి బాధ్యతాయుతంగా ఒక క్రియేటివ్ గా చేసే వాళ్ళకి ఈ టూరిజం మినిస్ట్రీ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత చిన్న పరిశ్రమలు మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తర్వాత పట్టణ స్థాయిలో ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆ నిరుద్యోగ భృతి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దానికి గనక మీరు లింక్ పెట్టగలిగితే వాళ్ళు పని చేస్తారు, పని చేసి మేము వేతనం సంపాదించుకుంటున్నామన్న ఒక ఆత్మ గౌరవం కూడా యువతరంలో ఉంటుంది. దీని గురించి కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు, అమరావతి రాజధాని, విశాఖ మన ఆర్థిక రాజధాని, విశాఖకు తగిన గుర్తింపు ఉంటుంది, విశాఖ ప్రజలు కూడా విశాఖ రాజధానికి ఉండటాన్ని ఇష్టపడలేదు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? డెఫినెట్ గా, ఎందుకంటే మనం అసెంబ్లీలో అందరం కలిసి తీర్మానం చేసుకుంది అమరావతి రాజధాని. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి వారు శంకుస్థాపనలో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సుమారుగా 2500 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. అమరావతిలో పనులు కూడా మొదలయ్యాయి. ఆ తర్వాత 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తెచ్చి ఆ మొత్తం అమరావతిని రాజధాని కాకుండా చేసిన సందర్భం. ఆ తర్వాత 3 రాజధానుల యొక్క బిల్లు కూడా వెనక్కి తీసుకోవడం, అది సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ లో ఉండడం, ఇలాంటి రకరకాల పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడిన సందర్భంలో అందరూ కూడా అమరావతి అన్నది రాజధాని అవ్వాలి. ఎందుకంటే మనం చూసుకుంటే మన రాష్ట్రానికి అది కేంద్ర బిందువు, అంటే మధ్య ప్రాంతంలో ఏ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు కూడా అది సులభం అవుతుంది అమరావతి రాజధానికి రావడానికి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ప్రభుత్వం నుంచి నేను చేస్తున్న ఇంకొక విన్నపం ఏంటంటే, వీలైతే విశాఖపట్నంలోను కర్నూలులోను హైకోర్టు 2 బెంచీలు ఏర్పాటు చేసేటట్టుగా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే అమరావతిలో ముఖ్యమైన హైకోర్టు ఉండి, తర్వాత విశాఖపట్నంలో ఒక బెంచ్, తర్వాత కర్నూలులో ఒక బెంచ్ అయితే ప్రజలకు సౌలభ్యం దొరుకుతుంది అన్నది కూడా ఆలోచిస్తూ అమరావతిని ఖచ్చితంగా రాజధానిగా చేస్తూ, ఎందుకంటే ఆల్రెడీ చాలా డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత రైతులకు కూడా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా 10% పెంచుతూ వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నాం. దీనికి కూడా త్వరలో ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా కమర్షియల్ ప్రాపర్టీ రావాలి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళ భూములు ఇచ్చారో వాటికి కూడా సార్థకత చేకూరాలంటే మనం అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అంశం. కానీ ఇది చాలా గొప్ప కసరత్తు చేయాల్సిన అంశం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు రావాలి, చాలా మంది ఫారిన్ ఇన్వెస్టర్లు కావచ్చు, మన దేశంలో ఉన్న పెట్టుబడి పెట్టే వాళ్ళు కావచ్చు, వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న జనరల్ అనుభవం, ఆ తర్వాత వారితో ఉన్న సత్సంబంధాలు, వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో వీలైనంత త్వరగా అమరావతి అభివృద్ధి చెందాలని, దాని ద్వారా ప్రాంత అభివృద్ధి, తర్వాత ఉపాధి కల్పన, తర్వాత ఎకానమీ కూడా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రధాని మోదీ అన్న వికసిత భారత్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దాన్ని స్ఫూర్తిగా వికసిత ఆంధ్రప్రదేశే ఇక మన నినాదం, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలి అని ఆయన ఒక పిలుపునిచ్చారు. ఈ ఎజెండాపై మీ కామెంట్ ఏంటి? డెఫినెట్ గా వికసిత భారత్ ఎప్పుడవుతుందంటే అన్ని రాష్ట్రాలు వికసిత రాష్ట్రాలు అవుతాయి, అప్పుడు వికసిత భారత్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. ఆయన ఏ విధంగా అయితే ఒక నెల టార్గెట్ 100 రోజుల టార్గెట్ పెట్టుకుని వారు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, వారి సంకల్పం ఏదైతే ఉన్నాయో ఆ సంకల్పంలో ఉన్న విషయాలన్నిటినీ కూడా మనం ఇక్కడ కూడా పథకాలు గాని మన ప్రపోజల్స్ గాని ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత కేంద్రంలో అనేక పథకాలు ఉంటాయి, ఈ పథకాలన్నీ తీసుకురావడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ గాని ఒక కమిటీ గాని ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇండివిజువల్ మంత్రిత్వ శాఖ కాకుండా అన్ని వెళ్లి కేంద్రం నుంచి మనం తీసుకురావడం, తర్వాత ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి బోర్డు, తర్వాత వచ్చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి బోర్డు, ఇలాంటి అభివృద్ధి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం, ఆ దిశగా కూడా ఆలోచించాలి.
ఆ తర్వాత ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా తయారు చేయాలన్నది కూడా ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ కేంద్రీకృత ప్రాంతం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఆ తర్వాత ఇందులో వ్యవసాయం అంటే ఆక్వాకల్చర్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఇండస్ట్రీస్ ని ఏ విధంగా మనం తీసుకురాగలం అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా ముఖ్యం మనకి. చిరాగ్ పాస్వాన్ గారు అక్కడ కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి వారి యొక్క సహకారంతో మాక్సిమం ఫుడ్ ప్రాసెసింగ్ మన రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావచ్చు, ఎంఎస్ఎంఈలను ఎలా తీసుకురావచ్చు, వీటన్నిటిని కూడా సమన్వయం చేయడానికి ఒక టీం ఉంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఒక చిన్న టీం జట్టును వేసుకొని వారు కంటిన్యూస్ గా మన ఏపీ భవన్ లో అధికారులు ఉంటారు అక్కడ, వారి యొక్క సహకారంతో మినిస్ట్రీస్ కి వెళ్లి మన ప్రపోజల్ సబ్మిట్ చేసి వీలైనన్ని మన రాష్ట్రానికి ఆ పథకాలు తెచ్చుకుంటే రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ మార్గంలో వెళ్ళడానికి సులభతరం అవుతుందన్నది నేను అనుకుంటాను. రైట్. జేడి లక్ష్మణ్ గారు, మీ విష్ ఖచ్చితంగా దానికి అది సాకారం కావాలని మనం కోరుకుందాం. అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాలు వికసితంగా ఉంటేనే ఖచ్చితంగా వికసిత భారత్ అవుతుంది కాబట్టి ఆ లక్ష్యం దిశగా అడుగులు పడాలి, అందరి ప్రజలకి సంక్షేమ ఫలాలు అందాలని మరి కోరుకుందాం. మనం చూస్తున్నాం సిబిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మణ్ గారు చాలా సజెషన్స్ చేశారు. అటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ఏ రీతిలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేయాలో ఆయన చేసిన సూచనలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఆ దిశగా ఆ ప్రభుత్వం వెళ్తుందని మనం ఆశిద్దాం. ఇది జేడి లక్ష్మణ్ గారితో 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.